తీరప్రాంత కాలుష్య నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంది. పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో పరిశ్రమల వల్ల సముద్ర కాలుష్యం పెరుగుతోందని, ప్రజల ఆందోళనలను ప్రభుత్వం గమనిస్తోందని పేర్కొన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారుల సమస్యలపై తక్షణ అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలి అని స్పష్టం చేశారు. ఆయన చెప్పారు, పరిశ్రమలు వ్యర్థాలను సముద్రంలో కలపకుండా ఆధునిక ట్రీట్మెంట్ టెక్నాలజీని ఉపయోగించాలి. కాకినాడ జిల్లాలో తీసుకునే చర్యలు దేశానికి ఒక మోడల్ కావాలి. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఒక 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పర్యవేక్షణ బృందాల్లో స్థానిక విద్యావంతులైన మత్స్యకారులను కూడా చేర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సిబ్బంది కొరత సమస్యను ప్రస్తావించగా, పవన్ కళ్యాణ్ గారు సిబ్బంది నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తాం అని హామీ ఇచ్చారు. అంతేకాదు, పరిశ్రమలు కూడా కాలుష్య నియంత్రణ బాధ్యతను సీరియస్గా తీసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కాలుష్యాన్ని తగ్గించుకోవాలి అని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వము, ప్రజలు కలిసి పనిచేస్తేనే పరిశ్రమలు మరియు ప్రకృతి సమతుల్యం సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.